హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఎంతో రుచికరమైన చేపల పులుసు కూర ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చేప ముక్కలకు తగిన విధంగా చింతపండును నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చేప ముక్కలను నీట్గా కడిగిన తర్వాత అందులో మనం పసుపు, తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలండి. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పులుసును కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల చేప ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి చేప ముక్క విడిపోకుండా ఉంటుందండి. అలా మనం చింతపండు పులుసును వేసుకుని మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే జీలకర్ర ధనియాలు, పొడి ఉంటే పొడి, జీలకర్ర ధనియాలు వేసుకుని చక్కగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి దాకను తీసుకొని అందులో మనం ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా పొడవుగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసి చక్కగా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను కొద్దిగా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాంట్లో మనం కొద్దిగా పసుపు వేసి ఒకసారి మనం కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు ఉన్నాయి కదా, ఆ చేప ముక్కలను ఇందులో మనం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం చింతపండు పులుసు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పులుసును ఇందులో వేయాలి. వేసిన తర్వాత వాటర్ కొద్దిగా మనం ముక్క మునిగేంత వరకు వాటర్ కొంచెం ఎక్కువే వేయాలండి. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత స్టవ్ని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చక్కగా ఒక 10-15 మినిట్స్ పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం చూద్దామండి. ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఉడికిన తర్వాత ఇందులో మనం ఒకసారి చూసుకుందాం. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను, మిగిలిన పేస్ట్ను కూడా కొద్దిగా వాటర్ పోసి ఆ పేస్ట్ను వేసేసుకోవాలండి. ఈ కూరలో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిచ్చి చక్కగా మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర వేసి చూడండి ఉడికిపోయింది. ఒక 10 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత చక్కగా ఇలా తీసి మనం సర్వ్ చేసుకోవటమే. వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.